హే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్ట్ బై గఫూర్. ఈరోజు బ్లౌజ్ పెయింటింగ్ చేశానండి. ఎలా చేశానో చూసేద్దాం. ఫస్ట్ నేను ఇలా పికాక్ డిజైన్ తీసుకున్న దాన్ని వైట్ కార్బన్ తోటి బ్లౌజ్ మీద ఇలా డ్రాయింగ్ చేసేసుకున్నాను. తర్వాత మీరు బేస్ కోట్ ఏదైనా తీసుకోవచ్చు. నేను లెమన్ ఎల్లో తీసుకున్నాను. ఇలా బేస్ కోట్ వేసుకుంటున్నా. దీనికి మొత్తం బాడీ పార్ట్ అనేది కొంచెమే ఉంది. దానికి నేను బేస్ కోట్ లెమన్ ఎల్లో వేసుకుంటున్నాను. ఆ అది ఎడ్జెస్ కొంచెం వదిలేసుకొని మిగతాదంతా నేను లెమన్ ఎల్లోతో మొత్తం ఫినిషింగ్ వేసుకుంటున్నాను. ఇది తంజావూర్ స్టైల్ పెయింటింగ్ అండి. బ్లౌజ్ నేను నేవీ బ్లూ బ్లౌజ్ తీసుకున్నా. ఇది క్లాత్ వచ్చేసి హాఫ్ పట్టు 1 మీటర్ది. మీరు దేని మీద పెయింట్ చేసినా నీట్గా చేసుకుని మొత్తం అయిపోయిన తర్వాత ఐరన్ కంపల్సరీ చేసుకోవాలండి. క్లాత్ అనేది ఏదైనా సరే కొంచెం కాటన్ టైప్ అయితే ఒకసారి ముందు వాష్ చేసేసుకుంటే మీకు అది బాగా కలర్ స్టిక్ అయి ఉంటుంది. ఇది వాషబుల్ అండి, వాష్ చేసినా సరిపోదు. తర్వాత ఐరన్ చేసుకుంటే బ్యాక్ సైడ్ తిప్పి మీకు ఇంకా అది బాగా స్టిక్ అయిపోయి ఉండిపోతుంది. సో నేను ఇలా మొత్తం లెమన్ ఎల్లోతో కోట్ చేసుకున్నానండి. అంతా కాళ్ళకు కూడా మొత్తం నెయిల్స్కి అంతా లెమన్ ఎల్లో వేసేసుకుంటున్నాను. మీరు ఏ పెయింటింగ్ వేసినా సరే 3 days దాన్ని వాష్ చేయకూడదండి. దాని తర్వాత మీరు వాష్ చేసుకోవచ్చు. దీని తర్వాత నేను ఇది నేవీ బ్లూ బ్లౌజ్ తీసుకున్నాను కదండి. సో దానికి కొంచెం దగ్గరగా ఉండేలాగా బ్లూ తీసుకున్నాను. బ్లూ లైట్ షేడ్లో ఈ లెమన్ ఎల్లోతో కలిసి ఇలాగా షేడ్ అయ్యి ఈ కలర్ వచ్చింది. సో నేను ఈ కలర్ అంతా ఎడ్జెస్కి మొత్తం అప్లై చేసుకుంటున్నాను. ఇలా మిక్స్ చేసుకుంటున్నాను లెమన్ ఎల్లో అండ్ బ్లూ. లెమన్ ఎల్లో నేను సెకండ్ కోట్ మళ్ళీ వేసుకుంటున్నాను, కొంచెం డార్క్గా కనిపిస్తుంది అని చెప్పి. మనకి ఎలా కావాలనుకున్నామో అలా వచ్చే వరకు మీరు అది షేప్ అనేది మొత్తం అంతా మిక్స్ చేసుకుంటూ డ్రా చేసుకోండి. తర్వాత నేను మెటాలిక్ గోల్డ్ తీసుకున్నానండి. తాంజావూర్ పెయింట్కి ఇది మెయిన్ అనమాట. ఇది సెకండ్ మెయిన్. ఫస్ట్ వచ్చేసి 3D అవుట్లైనర్. సో మిగతాదంతా గోల్డ్తో వేసుకోవడం ఏంటి, ఇది చాలా ఈజీగా సింపుల్గా అర్థమయ్యేలాగా చెప్పాను. ఇది ఈజీగా ఎవరైనా వేసుకునేలా ఉంటుందని ఫస్ట్ నేను సింపుల్గా చెప్పాను. జస్ట్ బాడీ పార్ట్ అనేది మనం పెయింట్ చేసుకుంటే మిగతాదంతా గోల్డ్తో ఆ డిజైన్కి మొత్తం వేసేసుకోవడమే అండి. జాగ్రత్తగా డిజైన్ ఉన్నట్టు వేసుకుంటే మీకు బాగా వస్తుంది. అవ్వకుండా వేసుకోండి. మెటాలిక్ గోల్డ్ ఇది. నేను వాడేవన్నీ అక్రిలిక్ కలర్సేనండి. నేను ఎప్పటి నుంచో వాడుతున్నాను. అది వాషబుల్, మీకు వాష్ చేసినా సరే పోదు. మీరు డౌట్ పెట్టుకోకండి ఉతికితే పోతుందేమో అని. పోదండి, ఉంటుంది. సో నేను మొత్తం అంతా గోల్డ్ వేసేసుకుంటున్నాను. ఇలా గోల్డ్ అనేది వేసుకునేటప్పుడు మీకు ఈ డిజైన్ మళ్ళీ కనిపించాలి కదండి 3D అవుట్లైనర్ వేసేటప్పుడు. అందుకని కొంచెం చిన్న స్మాల్ లైన్స్ ఎడ్జెస్ లాగా ఉంచుకొని మిగతాదంతా పెయింట్ చేసుకోవాలి. అప్పుడు మీకు మళ్ళీ గోల్డ్ 3D అవుట్లైనర్ వేసేటప్పుడు మీకు ఆ లైన్స్ అవి ఈజీగా కనిపిస్తాయి. దానిపైన వేసేసుకుంటే సరిపోతుంది. లేదు అంటే ముందు మీరు 3D అవుట్లైనర్ పెట్టి డిజైన్ అంతా అవుట్లైన్ చేసేసుకుని తర్వాత దాని మధ్యలో మెటాలిక్ గోల్డ్ వేసుకోవచ్చు. అలా అయినా చేయొచ్చు. మీకు ఎలా ఈజీ అనిపిస్తే అలా వేసుకోండి. నేనైతే ఇలా వేస్తున్నాను. మీకు ఏదైనా డిజైన్ నచ్చి అది వేసుకోవాలి అంటే మీరు కాపీ పేస్ట్ చేసుకోవచ్చండి. లేదంటే మీకు డ్రాయింగ్ వస్తే డ్రాయింగ్ చేసుకొని ఏ సైజులో కావాలో ఆ సైజులో కూడా మీరు తీసుకొని పెయింట్ చేసుకోవచ్చు. ఇది బ్లౌజ్ బ్యాక్ సైడ్ వచ్చేలా వేసానండి పెద్దది. తర్వాత లాస్ట్లో చూపిస్తాను. హ్యాండ్స్ కూడా చిన్ని వేసానండి. నాకైతే ఇది 7 inches వచ్చింది. మీకు బ్లౌజ్కి ఎక్కడ వేయాలి, ఎలా వేయాలి, మెజర్మెంట్ ఎలా తీసుకోవాలనేది నేను ఫర్దర్ వీడియోస్లో చెప్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే నా కామెంట్లో అడగండి, నేను చెప్తాను. సో ఇలా నేను మొత్తం గోల్డ్ అనేది వేసేసుకుంటున్నానండి.
దీనికి బ్రష్ వచ్చేసి నేను రౌండ్ నెంబర్ 6 తీసుకున్నానండి. అండ్ చిన్ని అవుట్లైన్కి ఐస్కి అలాగైతే 0 నెంబర్ బ్రష్ తీసుకుంటాను. మీరు పెయింట్ వేసే దాన్ని బట్టి మీకు ఏది ఈజీగా అనిపిస్తే ఆ బ్రష్ తీసుకోండి. సో నేను ఇక్కడ ముక్కు దగ్గర ఫస్ట్ గోల్డ్ వేసేసుకున్నాను, దానిపైన రెడ్ వేసుకుంటున్నానండి డార్క్గా కనిపిస్తుందని. ఇప్పుడు 3D అవుట్లైనర్ తీసుకున్నాను అండ్ మొత్తం గోల్డ్ అనేది ఎక్కడ వేసాను మొత్తం అంతా డీటెయిల్గా అంతా నేను అవుట్లైన్ చేసుకుంటున్నానండి. సో ఇలా నేను మొత్తం అంతా అవుట్లైన్ చేసుకుంటున్నాను. ఇలా 3D అవుట్లైనర్తో ఎప్పుడైనా మొత్తం అవుట్లైన్ చేసుకున్న తర్వాత దాన్ని నీట్గా ఒక ప్లేస్లో ఉంచి బాగా 24 అవర్స్ దాన్ని డ్రై అవ్వనివ్వాలండి. లేకపోతే మొత్తం అంటుకుపోతుంది, మొత్తం ఖరాబ్ అయిపోతుంది. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఓన్లీ తాంజావూర్ స్టైల్ అనే కాదు, ఆల్ టైప్ ఆఫ్ పెయింటింగ్స్ నేను చూపిస్తానండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే పలానా నాకు పెయింట్ వేసి చూపించండి అంటే నేను వేసి చూపిస్తాను. నాకు కామెంట్ సెక్షన్లో అడగండి. నేను బిగినర్స్ కోసం కూడా ఈజీ వేలో ఎలా చేయాలి, ఏం యూస్ చేయాలి ఏంటనేది ఫర్దర్ వీడియోస్లో చేసి పెడతానండి, చూడండి అది కూడా. సో ఇలా మొత్తం పెయింట్ చేసుకోవాలి. తర్వాత నేను గమ్ అనేది యూజ్ చేయలేదండి, ఇది తాంజావూర్కి సంబంధించింది కాబట్టి నేను 3D అవుట్లైనర్తోనే డాట్స్ అన్నీ పెట్టుకుంటాను, స్టోన్స్ అవి స్టిక్ చేయడానికి. గ్లూ అయితే మళ్ళీ వైట్ ఉంటుందని చెప్పి నేను అయితే 3D పెడతానండి. దీనికి చిన్న 2mm సైజు గోల్డ్ కలర్ స్టోన్స్ పెడుతున్నానండి. మీ దగ్గర కలర్ ఆప్షన్ ఉంటే కలర్ కూడా పెట్టుకోండి. నేను ఇది మొత్తం గోల్డ్ అనేది మ్యాచ్ అవుతుందని చెప్పి నేను గోల్డ్ పెట్టుకుంటున్నాను. తర్వాత అవి వేసుకుంటున్నాను బ్లాక్తో. దీనికి 0 నెంబర్ బ్రష్ వాడతాను నేను. తర్వాత మొత్తం డయాగ్రామ్ అంతటికి అవుట్లైన్ చేసుకోవాలి బ్లాక్తో, అప్పుడు మీకు డీటెయిల్ అంతా కనిపిస్తుంది. గోల్డ్ ఎప్పుడు కూడా అవుట్లైన్ చేసినప్పుడు గోల్డ్కి లోపల వేసుకోండి బ్లాక్ అవుట్లైన్ అనేది. బయట వేసుకుంటే మళ్ళీ బ్లాక్ అనేది హైలైట్ అవుతుంది. మనం తాంజావూర్ పెయింటింగ్లో ఎప్పుడు గోల్డ్ అనేది హైలైట్గా చూపించాలి. సో అందుకని నేను లోపలికి వేసుకుంటున్నాను. ఎక్కువ హెవీగా వేయక్కర్లేదండి, జస్ట్ లైట్గా. చూడండి నేను మొత్తం అంతా బ్లాక్తో అవుట్లైన్ ఇచ్చేసాను ఇలాగా. ఇది కంప్లీట్ అయిపోయిందండి. నేను హ్యాండ్స్ కూడా చిన్ని వేసానండి, అది పిక్ పెడతాను చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. హ్యావ్ అ గుడ్ డే, బాయ్.